వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఉద్యోగం ఇస్తామంటూ, డబ్బులు ఇస్తామంటూ, అనారోగ్యాలు నయం చేస్తామంటూ మతం మార్చుకోవాలని ప్రలోభాలు పెడుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చానీయాంశంగా మారింది. అసలు ఏం జరిగింది, ఆరోపణలు ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారనే వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లా మీర్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంజయ్న గ్రామంలో మత మార్పిడి యత్నానికి సంబంధించిన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. గ్రామానికి చెందిన అంకిత్ అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. షిష్గఢ్ ప్రాంతానికి చెందిన ప్రేమ్లాల్ అనే వ్యక్తి గ్రామంలో నిర్వహించిన మతపరమైన సమావేశంలో ప్రజలను క్రైస్తవ మతంలోకి మారాలని ప్రేరేపించినట్లు ఆరోపించారు. అంతేకాదు, హిందూ మతం, హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో గ్రామ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇక్కడితో ఆరోపణలు ఆగలేదు. సభకు వచ్చిన వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఆర్థిక సహాయం అందిస్తామని, పెళ్లిళ్లకు సాయం చేస్తామని హామీలు ఇచ్చి మత మార్పిడికి ప్రోత్సహించే ప్రయత్నం చేశారని ఫిర్యాదుదారుడు ఆరోపించారు. అలాగే ప్రార్థనల ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని, చేతబడి ఇతర సమస్యల నుంచి విముక్తి కలుగుతుందని చెబుతూ ప్రజలను ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందని కూడా ఆరోపించారు. ఈ సమాచారం బయటికి రావడంతో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు భారీ సంఖ్యలో మీర్గంజ్ పోలీస్ స్టేషన్ కి చేరుకొని నిరసన తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన మీర్గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం సంబంధిత చట్టాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో లభించే ఆధారాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో చేసిన ఆరోపణలు ప్రస్తుతం దర్యాప్తులో ఉన్నాయని, వాటిపై న్యాయపరమైన విచారణ కొనసాగుతుందని చెప్పారు. మనిషి యొక్క బలహీనతలను అడ్డం పెట్టుకొని ఆ బలహీనతలను ఆసరాగా చూపిస్తూ మత మార్పిడి చేయాలని ఇలాంటి క్రైస్తవ ముఠాలకు, ఎవరైతే ఇలాంటి మత మార్పిడి చేస్తున్నారో వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. అలాంటి ముఠాలకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. మీ చేయూత వల్ల మాత్రమే ఈరోజు ఈ ఛానల్ నడుస్తుంది. అలాగే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.